హోండా కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకొచ్చారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్? హోండా కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని భారతదేశ మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉందా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. తాజాగా హోండా కంపెనీ వాళ్ళు ఒక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్‌తో హోండా యూసీ3 అనే ఒక పేరుతో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అయితే ఇనీషియల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. వియత్నాంలో అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. స్కూటర్ డిజైన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. కాస్త మనకు ఒక మ్యాక్సీ టైప్ డిజైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హోండా కంపెనీ వాళ్ళు ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు మన హోండా కంపెనీ వాళ్ళు ఒక స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారనే సంగతి తెలిసిందే గానీ, బట్ ఈసారి మాత్రం హోండా కంపెనీలు కాస్త సీరియస్ గా తక్కువ రేంజ్ అని కాకుండా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని 100 కిలోమీటర్స్ అబౌవ్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొస్తున్నారు అనమాట. కస్టమర్లకి కావాల్సిన బేసిక్ కంఫర్ట్ తో పాటుగా అలానే రేంజ్ తో పాటుగా పర్ఫార్మెన్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొస్తున్నారని చెప్పారు. ఇనిషియల్ గా వియత్నాం లో అయితే తీసుకొచ్చారు అనమాట. 110cc ఇంజిన్ ఏదైతే మనకి పెట్రోల్ ఇంజిన్ ఉంటుందో దానికి ఈక్వలెంట్ పవర్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇందులో మేజర్ గా ఉన్న డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మోటార్ పవర్ 6 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ స్కూటర్ లో మనకి 122 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇది స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు. ఇది కూడా హోండా కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఫిక్స్డ్ టైప్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ అని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక హోండా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ లో యూజ్ చేస్తున్న మోటార్ ఏదైతే ఉందో ఇదే వీల్ సైడ్ మోటార్ అనమాట. ఇది కూడా హోండా కంపెనీ వాళ్ళు డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోనే డెవలప్ చేశారు. సో ఈ స్కూటర్ యొక్క ఇమేజ్ చూసినా కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇది మీరు చూస్తే ఆ వీల్ సైడ్ మోటార్ ఏదైతే ఉందో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట. ఇక ముందు సైడ్ వచ్చి మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. 12-inch ట్యూబ్లెస్ టైర్ అయితే లభిస్తుంది అనమాట. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే 2 సైజ్ కనిపించట్లేదు కానీ షాక్ అబ్జర్వర్ అయితే యూజ్ చేస్తున్నారు. రేర్ సైడ్ కూడా ఫుట్ బోర్డ్ స్పేస్ చూస్తే ఫ్లాట్ ఫుట్ బోర్డ్ ప్లేస్ లాగానే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి ఒక మెయిన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది లభిస్తుంది అనమాట. ఇక సీట్ అయితే మాత్రం సింగిల్ సీట్ తోనే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది కానీ కొంచెం ఇలా స్లోప్ కింద వచ్చి డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు మీకు 2 చార్జర్ ఆప్షన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. 450 వాట్ చార్జర్ అయితే కనుక 9 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు 100% ఛార్జ్ చేయడానికి. అదే 450 వాట్ చార్జర్ 80% ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు. ఇంకొకటి ఆప్షన్ వచ్చి 1200 వాట్ చార్జర్ అయితే ఇస్తున్నారు. దీంతో అయితే కనుక 100% వచ్చి 4 అవర్స్, 80% వచ్చి 2 అవర్స్ లో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా హోండా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి షెడోమో కనెక్టర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసారుగా J1772 ఏదైతే ఉందో దీన్ని షెడోమో కనెక్టర్ అంటారు. ఇదేమో ఏసీ కనెక్టర్ అనమాట. షెడీలో ఏసీ కనెక్టర్ షెడోమోలో ఇది ఇలా ఉంటుంది. డీసీ వచ్చేసరికి ఇలా కనిపిస్తుంది అనమాట. సో మోస్ట్లీ షెడోమో కనెక్టర్ ఇదే ఆప్షన్ యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ షెడోమో కనెక్టర్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు. యూజువల్ గా ఇది కాస్త అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు హోండా కంపెనీలు ఈ షెడోమో కనెక్టర్ యూజ్ చేస్తున్నారు అనేది క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ వచ్చి 1,32,600 థాయ్ బాట్ అనమాట. సో ఆ దేశంలో కరెన్సీ ప్రకారం దాన్ని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 3,90,000 రూపాయలుగా ఉంది. బట్ ఈ ప్రైస్ కి నిజంగా భారతదేశ మార్కెట్లో తీసుకొస్తారంటే తీసుకురారని చెప్పొచ్చు. మరి ఈ మోడల్ భారతదేశ మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఎంత ఉందనే దాని గురించి మాట్లాడుకుంటే హోండా కంపెనీ వాళ్ళ నుంచి వచ్చిన ఇప్పటి వరకు కాస్త ప్రాక్టికల్ గా 122 కిలోమీటర్ల రేంజ్ అని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి రేంజ్ పరంగా బాగానే అనిపించింది. అలానే డీసెంట్ గా ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్న బ్రాండెడ్ స్కూటర్ సెగ్మెంట్ దగ్గర రేంజ్ గానే అనిపిస్తుంది. అలానే స్కూటర్ డిజైన్ కూడా బాగానే అనిపిస్తుంది అనమాట. వీళ్ళు డిజైన్ పరంగా కానివ్వండి, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా, రేంజ్ ప్రకారంగా అయితే బాగానే అనిపిస్తుంది. బట్ మన ఇండియన్ మార్కెట్ తీసుకురావాలంటే ఈ ప్రైస్ కి అయితే తీసుకురారు. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇండియన్ మార్కెట్ తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ అది ఇమీడియట్ గా తీసుకొస్తారా అంటే మాత్రం ఇమీడియట్ గా కాకపోయినా కొంచెం మార్కెట్ ప్రకారంగా అనలైజ్ చేసుకుని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్ గా హోండా కంపెనీ వాళ్ళకి ఒక చేదు అనుభవం అయితే ఎదురైంది. అదేంటంటే హోండా యాక్టివ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నా, లేకపోతే హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నా కూడా రెండు భారతదేశ మార్కెట్లో ఫెయిల్ అయిన మోడల్స్. కారణం ఏంటంటే QC1 చూసుకున్నైతే ప్రైస్ పరంగా ₹1,00,000 పైగా ప్రైస్ పెట్టారు. రేంజ్ కూడా చాలా తక్కువ రేంజ్ ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బేసిక్ పర్ఫార్మెన్స్ తో BLDC హబ్ మోటార్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. ఈవెన్ రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ని కూడా ఈ స్కూటర్ లో అందించట్ల. సో ఇలాగా హోండా వంటి కంపెనీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆ ప్రైస్ తగ్గ పర్ఫార్మెన్స్ కానివ్వండి, రేంజ్ కానీ ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల QC1 మోడల్ ఫెయిల్ అయింది. 2 యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొంచెం ఓవర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సుమారుగా 1,30,000, 1,40,000 రూపాయల ప్రైస్ తో, అంటే విత్ ఫీచర్స్ ఆ ప్రైస్ అయితే ఉంది. బట్ అందులో కూడా బూట్ స్పేస్ అనేది ఏం లేదు. 2 బ్యాటరీ ప్యాక్స్ పెడితే బూట్ స్పేస్ లేకుండా హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్. అలానే మళ్ళీ బ్యాటరీ స్వాపింగ్ కి
ప్రతి స్వాప్కి డబ్బులు పే చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ 2 కారణాల వల్ల 2 స్కూటర్ మోడల్స్ ఫెయిల్ అవడం వల్ల హోండా కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి నెక్స్ట్ తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా, రేంజ్ పరంగా 100 కిలోమీటర్స్ కన్నా అబోవ్ రేంజ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని వస్తున్నారు. కాబట్టి ఈ స్కూటర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే చూడడానికి బాగానే ఉంది కాబట్టి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇమీడియట్ గా కాకపోయినా మేబీ 2026 ఎండ్కి కానీ లేకపోతే 2027లో కానివ్వండి ఈ స్కూటర్ అనేది మనం మార్కెట్లోకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ప్రైస్ అయితే మాత్రం ఈ ప్రైస్ కాదు. ఏ ప్రైస్ లో తీసుకొస్తే మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందంటే ₹1,00,000 నుంచి ₹1,10,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తే మాత్రం ఇలాంటి స్కూటర్ భారతదేశ మార్కెట్లోకి వస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బజాజ్ కంపెనీ వాళ్ళు C2 సంబంధించిన C2501 స్కూటర్ మోడల్ కూడా తీసుకొచ్చారు. ఇలా కొత్త మోడల్స్ అన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఆ మోడల్ సంబంధించిన ప్రైస్ ని అవన్నీ కంపేర్ చేసుకుని కస్టమర్స్ కొత్త వెహికల్స్ తీసుకుంటారు. కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్ లోనే హోండా కంపెనీలో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇదే హోండా కంపెనీలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ UC3 సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. లేదు స్క్రీన్ పై ఇచ్చే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే MVS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కన్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. Thank you.